రెడ్ల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తుందని రెడ్ల సంఘం నాయకులు తెలిపారు. వెంకన్న బావి పక్కన ఉన్న జీఆర్సీ ఫంక్షన్ హాల్లో రెడ్ల కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, సినీ యాక్టర్స్, రెడ్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. కార్తీక మాసంలో అనేక రకాలుగా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈరోజు రెడ్ల వనభోజనం అని అంటున్నారు, కాదు, ఇది రైతు వనభోజనం. ఇక్కడ అనేక మంది ఇతర కులస్తులు కూడా వస్తున్నారండి. కులమతాలకు అతీతంగానే సమాజం నడవాలి. ఎప్పటికైనా సరే ఏ కులం కూడా పెద్దది కాదు, ఏ కులము చిన్నది కాదు. సో మన సమాజంలో అందరం కలిసి ఉంటేనే కలుస్తున్నాం. ఆ దృష్ట్యా ముందు అయితే ఖచ్చితంగా కులరహితమైనటువంటి వనభోజనాలు జరగాలని ఆశిస్తున్నాం. నేను వారం కిందట నా కాలేజీలో అయితే కుల మతాలకు అతీతంగానే వనభోజనం నిర్వహించాను. భవిష్యత్తులో కూడా వాటిని ఎంకరేజ్ చేయడం ఆలోచనగా ఉంది. ఇటీవల మరి ఇక్కడ కూడా కాల్వబుగ్గలో కూడా కుల మతాలకు అతీతంగానే వనభోజనం జరిగింది. మనందరం కూడా కలిసి ముందు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా రెడ్ల సంఘం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ల సంఘం తరఫున భారీ ఎత్తున రావడం జరిగింది. రెడ్లు కూడా మొత్తం కూడా వచ్చారు. రెడ్లు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా రెడ్ల సంఘం తరఫున అందరూ కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే పాత వాళ్ళు నాకు నేను అనుకోవడం ఏమంటే కొంతమంది దూరం ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ అటువంటి వాళ్ళను కూడా కలుపుకొని మొత్తం రెడ్ల సంక్షేమ సంఘం ముందుండి జిల్లా నాయకత్వం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం మంచిది. ఎందుకంటే వర్గాలు ఉన్నాయి, రెడ్లు విశేషి పోతారు కాబట్టి ముందు మన పెద్దలుగా ఉన్నవారు అందరూ కూడా అందరినీ కలుపుకుంటూ అందరి పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాలను చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే చేశారు. అయితే ఇంకా బాగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెడ్ల సంఘం రేపు వచ్చే సంవత్సరానికైనా అందరూ కలిసికట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ముందుగా రెడ్ల ఇది వనభోజనానికి సందర్భంగా పెట్టి చేస్తే అప్పుడు బాగుంటుంది. విఆర్ హాస్పిటల్స్ వాసురెడ్డి గారు డాక్టర్ అనూష రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వినీషా రెడ్డి గారు సంక్షేమ సంఘం స్థాపించి సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్తీక వనభోజనాలు ఈరోజు ఇక్కడ జీఆర్సీ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రెడ్ల సంక్షేమ సంఘం గత 25 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు, తర్వాత స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇవ్వడము, పేద పేషెంట్లకు ఆర్థిక సాయం చేయడము, ఇటువంటివన్నీ చాలా రోజులుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ బాగా చేయాలనే ఉద్దేశంతో మేమందరూ ఈరోజు కలిసి అదొక డిసిషన్ తీసుకున్నాం, చేద్దామని చెప్పేసి. ఈరోజు ముఖ్యంగా మన రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 ఓల్డేజ్ హోమ్లు నడుపుతున్నాము. దాంట్లో దాదాపు 120 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇంకొక దాన్ని కూడా ఈ పేషెంట్లు ఉంటారు కదా, మన వృద్ధులు మంచంలో బెడ్ రిడెన్ పేషెంట్ల కోసం అది చెప్పిన ఇంకొక బిల్డింగ్ కట్టించాము. తర్వాత పేద రెడ్లు ఎక్కడన్నా పల్లెల్లో పని లేకుండా ఉండి వాళ్ళ తల్లిదండ్రులు పోషించుకోకుండా వాళ్ళకు ఉచితంగా వసతి కల్పించి చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇంకొక 10 మంది మా దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ జీ పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ వారైన రాఘవరెడ్డి గారు, ఏకంబరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అన్ని విధాలా మాకు సహకరించి మాకు అన్నిటికీ ఆర్థిక సాయం చేసి ప్రతి కన్స్ట్రక్షన్లో కానీ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఇది సహాయం మనకు సహకారాలు ఉన్నాయి. అందుకు వాళ్ళ కృతజ్ఞత భావంగా వాళ్ళందరినీ ఇక్కడ ఈరోజు పిలిచి సన్మానం చేస్తుంది. తర్వాత మన రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈరోజు వచ్చేసారు. వారందరి సహకారం కూడా మాకు ఉంది. ఈ రెడ్లు పేద రైతులకు కానీ, పేదగా అవసరం ఉండే వాళ్ళకి కానీ, ఆరోగ్యపరంగా ఉండే వాళ్ళకి కానీ ఆదుకుంటామని చెప్పి మేము ఒకసారి అందరూ ప్రతిజ్ఞ తీసుకుని ప్రతి సంవత్సరం ఈ కార్తీక వనభోజనాలు చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి 4-5 ఏళ్ళుగా చేయలేదు. మా వృద్ధాశ్రమంలోనే చిన్న ఎత్తున చేస్తూ ఉండేవాళ్ళము. ఈసారి మా యూత్ అంతా ఎల్లారెడ్డి గారు వీళ్ళంతా కలిసి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి చేద్దామంటే చేద్దాము. దానికి ఘనంగా 17 మంది పైగా రెడ్డి సోదరులు కర్నూలు నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఇది చేసి
జయప్రదం చేయడానికి